అందరికీ నమస్కారం. ఆ నది నిండా శివలింగాలే ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఓం నమః శివాయ. అక్కడ వందల సంఖ్యలో చిన్న పెద్ద రూపాలలో శివలింగాలు ఉన్నాయి. అందులో నల్లరాతి లింగాలు, సాలగ్రామ లింగాలు, రంగురాళ్ల లింగాలు, ఇలా ఆ నది అడుగు పొరలలో శివలింగాలే. దేవాలయాలు లేవు. ప్రవహించే నదీ జలాలే ఆ శివలింగాలకు గర్భగుడులు. ఆ నది పేరు శాల్మల. పారదర్శకత కలిగి ఉండి ఉరుకు పరుగులతో ప్రవహించే ఈ నదీ జలాలలోకి తొంగి చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలిగించే విధంగా అనేక లింగాలు మనకు దర్శనం ఇస్తాయి. కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు నుంచి ముందుకు సాగితే శిరసి అనే క్షేత్రం ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ కూడా. ఇక్కడ దిగి 3 కిలోమీటర్లు కాలినడకన ఒక కీకారణ్యం గుండా ముందుకు సాగాలి. ఇది ఒక లోయ. ప్రకృతి రమణీయకత వర్ణనాతీతం. కాలినడకే అయినా ఆ శ్రమ తెలియదు. ఆకుపచ్చని ప్రకృతి, స్ఫటికంలా ప్రవహించే శాల్మల నది మీద నుంచి వీచే ఆహ్లాదకరమైన చల్లని గాలులు, నది పక్క నుంచి ఎంత దూరం అయినా నడిచి వెళ్తూ నదిలోకి తొంగి చూస్తే ప్రవహించే నదీ జలాల క్రింది భాగాన సుస్పష్టంగా వివిధ శివలింగాలు మనలను ఆశ్చర్యపరుస్తాయి. ఆలయాలు లేని ఈ శివలింగాల క్షేత్రాన్ని సహస్రలింగ ప్రాంతంగా పిలుస్తారు. నది ఈ ఒడ్డు నుంచి కానీ ఆ ఒడ్డు నుంచి కానీ ఏదో ఒక దిశగా నదీ జలాలలోకి చూస్తూ నడుస్తూ వెళుతుంటే సహస్రలింగ దర్శన భాగ్యం కలుగుతుంది. నదిని అడ్డంగా దాటే ప్రయత్నం మాత్రం చేయకూడదు. పాపహేతువు, ప్రమాదహేతువు అని ఆ ప్రాంతీయులు చెప్తూ ఉంటారు. శివలింగాలే కాకుండా ఒక్కొక్కసారి నదీ ప్రవాహ తీవ్రతలో దేవుళ్ళ, దేవతల మూర్తులు కూడా కనిపిస్తాయి. వేటికి పూజలు చేసే ప్రయత్నం అక్కడ నిషిద్ధం. కేవలం ముకుళిత హస్తాలతో నమస్కారాలు చేయవచ్చు. భృకుటి ముడివేసి కళ్ళు మూసుకొని నదీ జలాలపై అంతర్దృష్టి కేంద్రీకరించాలి. ఇక్కడ ఏ రకమైన వసతి సౌకర్యాలు లేవు. రవాణా సౌకర్యాలు కూడా లేవు. ఆహారం మనం తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ భక్తులు ఎలా ప్రవర్తించాలి, ఏ నియమనిష్టలు పాటించాలి, ఇలాంటివి శాసనాల ద్వారా గతకాలపు ఏలికలు త్రిభువన మల్లుడు సోమిదేవుడు తెలియజేశారు. ఇక్కడ వాతావరణం హాయిగా ఉంటుంది, ఆరోగ్యకరమైనది కూడా. అయినా తాత్కాలిక ప్రాథమిక సౌకర్యాలు లేని కారణంగా వచ్చే భక్తులు పోయే భక్తులుగా ఉంటుంది ఈ ప్రాంతం. ఈ నదీ తీర ప్రాంతం అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు దర్శించవచ్చు. జల అంతర్భాగంలో శివలింగాలు, దేవీ దేవతలు ఇలాంటివి త్రేతాయుగం నుంచి ఉన్నాయని, రామాయణ కాలంలో శ్రీరాముని వనవాసం ఇక్కడ కొంతకాలం గడిచిందని భక్తుల విశ్వాసం. ధన్యవాదాలు.